రైట్, టాటా గ్రూప్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తొలగించిన బోర్డు రతన్ టాటాను తాత్కాలిక చైర్మన్గా నియమించింది. త్వరలో కొత్త చైర్మన్ను ఎంపిక చేయనున్నట్లు టాటా సన్స్ ప్రకటించింది. మళ్లీ టాటా కంపెనీ బాధ్యతలు చేపట్టనున్న రతన్ టాటా 4 నెలల పాటు కొనసాగనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, మిస్త్రీని తొలగించడానికి కారణాలేంటి అసలు? దేశంలో అతిపెద్ద వాణిజ్య సామ్రాజ్యమైన టాటా గ్రూప్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవాళ సడన్ డెవలప్మెంట్ లో భాగంగా ప్రస్తుతం రతన్ టాటాకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో సైరస్ మిస్త్రీని ఈ పదవి నుంచి తొలగించడానికి కరెక్ట్ కారణాలు మాత్రం ఇంకా చెప్పలేకపోతున్నారు. 2012లో ఆయన రతన్ టాటా నుంచి బాధ్యతలు స్వీకరించారు. తిరిగి రతన్ టాటాని ఇప్పుడు తాత్కాలిక చైర్మన్ గా నియమించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే సైరస్ మిస్త్రీ చైర్మన్ గా నియమించబడ్డ తర్వాత జరిగిన కీలక పరిణామాలలో భాగంగా ఈ మధ్య కాలంలో టాటా కమ్యూనికేషన్స్, టాటా డొకోమో వివాదం ఏదైతే ఉందో అది తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా టాటా స్టీల్ యూరోప్ లో భాగంగా ఉన్నటువంటి కోరస్ స్టీల్ కి సంబంధించిన వివాదాలు కూడా ఈయనను తొలగించడానికి ముఖ్య కారణాలు ఒకటిగా భావిస్తున్నారు. అదేవిధంగా టాటా జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూరోప్ చెందిన ఆటోమొబైల్ బ్రాండ్ ను టేక్ ఓవర్ చేసిన తర్వాత అది రతన్ టాటా కాలంలో జరిగింది. దాని విషయంలో కూడా సైరస్ మిస్త్రీతో విభేదాలు ఏర్పడ్డాయని అంటున్నారు. కానీ ఇవేవి ఇప్పటి వరకు మాత్రం వెల్లడి కాలేదు. సో ఈ మొత్తం మీద మాత్రం చూస్తే అంతర్జాతీయ పరిణామాలు, అంతర్జాతీయంగా టాటా గ్రూప్ కు ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించిన వివాదాలు మాత్రమే ఈయన తొలగించడానికి ముఖ్య కారణాలుగా భావిస్తున్నారు. అయితే మాత్రం ఇది పత్రికాముఖంగా మాత్రం ఇది తెలియలేదు. బయటికి మాత్రం ఈ విషయాలు మాత్రం తెలియరావడం. రైట్, థ్యాంక్ యూ అనిల్.